హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ స్వీట్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రెండీ కృష్ణ అనమాట. ఈ ట్రెండీ కృష్ణలో మీకు నేను కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్తాను. లైక్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి అంటే శ్రీకృష్ణుడు మన ప్రజెంట్ ఉన్న మోడర్న్ ఎరాతో ఆయన థాట్స్ ఎలా రిజంబుల్ చేస్తాయి, కొరిలేట్ చేస్తూ మనం ఎట్లా ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఫాలోస్ హీస్ ఆల్సో అయిన ఫిలాసఫర్ అని ఐ ఫీల్ సో, అండ్ దట్ వాజ్ ట్రూ ఆల్సో. సో ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. అది ఏం చెప్తారంటే, ఇఫ్ యూ ఫెయిల్ టు అచీవ్ ద గోల్, చేంజ్ ద స్ట్రాటజీ టు విన్ ద గోల్, బట్ డోంట్ చేంజ్ ద గోల్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక నిర్ణీతమైన గోల్ సెట్ చేసుకున్నాము అంటే ఆ గోల్ని చేరుకోవడానికి వాడే పద్ధతి అవ్వకపోతే చేంజ్ ద ప్యాటర్న్ అని దాని మీనింగ్. అండ్ హ్యాపీనెస్ ఉన్నది మన స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఉంటుంది, బట్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి దాన్ని పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హ్యాపెన్, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ అండ్ ఫేసెస్ అండ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ గుడ్ ఆర్ బోట్, టేక్ ఇన్ ఏ గుడ్ వే అంటాడు శ్రీకృష్ణుడు. ఏం జరిగినా మన మంచికే, మనం ఏం చేయాలనుకున్నా మంచిగానే చేయాలని దాని మీనింగ్. అండ్ ఇది నాకు బాగా నచ్చిన పాయింట్. అండ్ ద ఓన్లీ వే టు కాంకర్ మీ ఈజ్ ద టు లవ్ ఆల్ అండ్ కాంకర్ మీ అని అంటారు. అంటే నన్ను నీలో ఇమిడి పెట్టుకోవాలంటే ఏమీ చేయక్కర్లేదు, అందరినీ ప్రేమతో చూడండి, నేను వాళ్ళలోనే ఉంటాను అని ఆయన ఎక్కువగా చెప్తుంటాడు. అండ్ సెల్ఫ్ డిస్ట్రక్షన్ అని ఎక్కువగా అవుతూ ఉంటారు జనం. తనని తానే ఇది దుర్లభించుకొని నాశనం చేసుకుంటారు ఎక్కువ. ఈ 3 క్వాలిటీస్ వల్లే, ఒకటి యాంగర్, రెండోది గ్రీడీ, అండ్ మూడోది లస్ట్. నెక్స్ట్ సెటప్ ఆన్ ద హార్ట్ ద వర్క్ యూ డూ, దాని రివార్డ్స్ అన్నది మీరు ఆలోచించకండి. అండ్ దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనం భయపడుతూ ఉంటాం అనమాట, జరగబోతుంది, ఏదో జరగకుండా ఉంటే బాగుంది. కానీ ఒక నిజం అంటూ ఉంటే అది ఖచ్చితంగా దాన్ని మార్చలేము, డిస్ట్రక్ట్ చేయలేము. నెక్స్ట్ ఒక పర్సన్ ఎవరైనా సరే తనకు సంబంధం లేని బాధ్యత తీసుకున్నప్పుడు తన బాధలాగా ఫీల్ అయ్యే పర్సన్ ఉంటాడు కదా, ఆ పర్సన్ ఖచ్చితంగా ఒక స్పిరిచువాలిటీ, ఇమ్మోర్టాలిటీతో ఉంటారు. అండ్ హీ ఈజ్ ద పర్సన్ who really follow his principles. and more of the discipline of mind అంటే అది మన స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుంది. ఏంటంటే దానికి 3 ఉంటాయి: సైలెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఇంకోటి ఏంటంటే కామ్నెస్. మనం ఎంత మితభాషి అంటారు కదా, ఎంత తక్కువ మాట్లాడి చేసే పనిలో ఉండాలి అని అంటాడు శ్రీకృష్ణుడు. అండ్ అన్నిటికీ చాలా భయపడుతూ ఉంటాం. ఆల్ కైండ్స్ ఆఫ్ అన్నిటికన్నా విషపూరితమైనది టైం అంట. అమంగ్ ఆల్ కైండ్ ఆఫ్ కిల్లర్స్ అండ్ టైమ్ ఈజ్ ద అల్టిమేట్ కిల్లర్ అంటాడు. ఇది నిజం, ఇది అక్షర సత్యం అండి. ఏమైనా మనం చెయ్యాలనుకున్నప్పుడేమో టైం ఉండదు, టైం ఉన్నప్పుడేమో మనం ఆ పని చేయలేము. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. అండ్ మోర్ ఆఫ్ ద వెన్ ఏ పర్సన్ ఈజ్ డివోటెడ్, అంటే ఒక పర్సన్ ఏదైనా డివోటెడ్ అండ్ ఫెయిత్, ఇట్ హ్యాస్ బీన్ యూనిఫైడ్ అండ్ ఖచ్చితంగా నెరవేరుతుంది అంటాడు శ్రీకృష్ణుడు. బలంగా సంకల్పించుకుంటే ఆ మంచి పని ఏదైనా సరే అవుతుందని శ్రీకృష్ణుడు మైండ్ సెట్ అనమాట. యూ క్యాన్ ఓన్లీ విన్ ఆల్ ఛాలెంజెస్ if you want to change the laws, you first initially should win millions of hearts. అప్పుడే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. అతను చెప్పే మెయిన్ థింగ్స్ ఏంటంటే ఇవి అనమాట. అతని టీచింగ్స్లో నాకు నచ్చింది ఇంకోటి ఏంటంటే టాలరెన్స్ అనమాట. ఓ మనిషికి టాలరెన్స్ అని ఉంటే హ్యాపీనెస్, డిస్ట్రెస్ ఇన్ 2 ఆబ్జెక్ట్స్ని లైఫ్లో ఎరాడికేట్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ యాంగ్జైటీ అనే థింగ్ని కంట్రోల్ చేయొచ్చు. శ్రీకృష్ణ కాన్షియస్నెస్లో ఏం చెప్తారంటే, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఐ లైక్ ఏంటంటే, ఇఫ్ యూ లాస్ ద ఇంపేషన్స్, డిటర్మినేషన్ అనేది కూడా చచ్చిపోతుందని చెప్తారు. ఒక్కసారి నువ్వు సహనత్వాన్ని కోల్పోతే నీ పట్టుదల కూడా అక్కడికక్కడే సమాధి అయిపోతుంది. సో దట్ యూ కాంట్ డూ. ఎవరైనా ఒక పర్సన్ ప్లెషర్ని, పెయిన్ని కూడా ఈక్వల్గా ట్రీట్ చేస్తే ఆ పర్సన్ షూర్గా ఆయన ప్రిన్సిపల్స్ని
ఫాలో అవుతున్నట్టు అని చెప్పారు. ప్లెషర్ని పెయిన్ని కూడా ఒకలాగే దాన్ని తీసుకోవాలి. నువ్వు నిజంగా ధైర్యశాలివి అయితే నిన్ను ఎదిరించే శత్రువుని కూడా ప్రేమించమంటున్నాడు. అండ్ ఇఫ్ యు ఆర్ హీరోయిక్ ప్లీజ్ లెట్ దెమ్, వాళ్ళని క్షమించమని క్షమాగుణం అని చెప్తున్నారు. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ నా భగవద్గీతలో టోటల్లో నా ఫేవరెట్ పాయింట్ అండి. ఏంటంటే ఇఫ్ యూ డోంట్ ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్, యూ డోంట్ క్రై ఫర్ వాట్ యూ లాస్ట్. నీకు కావాల్సింది దానికి నువ్వు ప్రేమించాలి, నీకు రాలేదని బాధపడినావంటే నువ్వు దాని గురించి ఫైట్ చేయకపోతే నువ్వు ఏడ్చే అర్హత నీకు లేదని చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఇగ్నోరెంట్ వర్క్ ఫర్ యువర్ ఓన్ అంటాడు. అంటే నీ పని నువ్వు చేసుకున్న వచ్చే స్వలాభం కన్నా ఇఫ్ యూ డూ ఎ వర్క్ దట్ ఈస్ వైజ్లీ ఫర్ ద పీపుల్, అది సమాజానికి ఉపయోగపడేదైతే అది చాలా మంచిది అండ్ ఉన్నతమైందని కూడా శ్రీకృష్ణుడు చెప్తారు. మొత్తం భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నాయండి. 18 చాప్టర్స్లో కూడా అంటే అది ఇట్స్ లైక్ ఓషన్ అనమాట. మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. అందులో ఉన్నవి ఏంటంటే విషదయోగ, కర్మయోగ, ఇంకా విషదయోగ, కర్మయోగ, జనన యోగ, ఇలా చాలా ఉన్నాయండి. 18 ఉన్నాయి. అండ్ మోస్ట్ ఆఫ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అభ్యాస యోగ. దట్ వాజ్ ఆ మెడిటేషన్ థింగ్. దానివల్లే మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఎక్కువగా జనరేట్ అవుతూ ఉంటుంది. రియల్లీ అండి. అభ్యాస యోగ, విషద యోగ, సంఖ్యయోగ, కర్మయోగ, జనన యోగ, ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా చాలా మనకి కర్మ విరాగ యోగ, నెక్స్ట్ అంటే విభూతి విశిష్ట యోగ అనమాట. ఇంకా ఇలా 18 ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి. ఫస్ట్ చాప్టర్లో ఏం చెప్తాడంటే నేను చేయలేను, ఐఎమ్ పవర్లెస్ అంటాడు. కానీ మనం చేయగలం. దాన్ని ఫస్ట్ చాప్టర్ ఒక ఉద్దేశం. సెకండ్ చాప్టర్ వచ్చేసి సంఖ్యయోగ. సంఖ్యయోగలో ఏమంటే నీ జీవితాన్ని నీవు నడపగలే శక్తి నీకు ఉందని చెప్తాడు. థర్డ్ వన్ వచ్చేసి కర్మయోగ. అంటే నీ కర్మానుసారం ఏదైనా సరే నువ్వు దాన్ని నిర్వర్తించు అని చెప్తాడు. నాలుగోది జనన యోగ. ఏంటంటే నాలెడ్జ్ వెల్ ఉన్నది నీకు తెలిసిందే ప్రపంచం కాదు, బయట ప్రపంచం కూడా ఉన్నది. నీవు దాన్ని సాధన చెయ్యి అని చెప్తాడు. ఇంకా ఐదవది కర్మ విరాగ యోగ. అంటే ప్రపంచమంతా నీలోనే ఇమిడి ఉంది, నీలోనే ప్రపంచాన్ని చూడు అని చెప్తూ ఉంటాడు. ఇంకొక కర్మ విరాగ యోగలో ఏం చెప్తాడంటే అంతా నాకే తెలుసు, నేను ఆలోచించిందే కరెక్ట్, నేను చేసిందే కరెక్ట్ అన్నది కరెక్ట్ కాదు. అది నాకు మాత్రమే తెలుసు, నాకేమీ తెలీదు, నాకేమీ రాదు అన్నది కూడా కరెక్ట్ కాదని చెప్తారు. అభ్యాస యోగ అంటే మెడిటేషన్ అండి. అండ్ నెక్స్ట్ విభర్భ యోగ అంటే విభూతి విభర్వ యోగ. ఇందులో ఏంటంటే మెయిన్ మెరాకిల్స్ జరుగుతాయి. అది లైఫ్లో జరిగేదాకా చాలామంది నమ్మరు. జరిగాక దాన్ని మనం అలౌ చేస్తూ మనం చేయవలసిన డ్యూటీస్ మనం పెర్ఫామ్ చేస్తే ఈ చాప్టర్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. విశ్వరూప దర్శన యోగ అంటే నేను అన్నిట్లో ఉన్నాను, నేను ఏదైనా చేయగలను అన్నది. భక్తి యోగ అంటే భక్తి యోగ మనకి అందరికీ తెలుసు, ఇట్స్ అ డివోషనల్ థింగ్, డివైన్. మనం ఏదైనా ప్రేమిస్తే ఆ భక్తిని కూడా ప్రేమించగలగాలి. ఇఫ్ వన్స్ వీ స్టార్టింగ్ లవింగ్ టు బి డివోషనల్, వీ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ద డివైన్ థింగ్, దట్ ఈజ్ గాడ్. అండ్ మోర్ ఓవర్ అంటే క్షత్రియ యోగ అంటారు. అంటే ఇప్పుడు ఈ డివైన్లో మనం ఒకసారి దానిలో ఫుల్ఫిల్ అయితే దానిలో ఉన్న క్వాలిటీస్ అన్నీ మనకి ఇందులో అవుతాయి. నెక్స్ట్ గుణత్రయ విభాగ యోగ. ఇందులో ఏంటంటే మెయిన్ 3 క్వాలిటీస్ ఉంటాయంటే సాత్వికం, రజాతికం, తమస్. సాత్వికం అంటే మొత్తం ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీబడి మొత్తం నాకు సమస్తం బాగుండాలనుకునే రకం అనమాట. రాజసిక్ అంటే లిమిటెడ్ మైండ్ సెట్ అండి, నేను ఇంతవరకే, ఇది నా పరిధి. మూడోది తమాసిక్ అంటే నా వరకు, అంటే తన వరకు చూసుకునేది. నెక్స్ట్ మోక్ష ఉపదేశ యోగ. దిస్ ఇస్ ద లాస్ట్ వన్. నేను కొన్ని చెప్పాను, అన్నీ కవర్ చేయలేదు కానీ కొన్ని చెప్పాను. అండ్ ఇందులో ఏంటంటే మనం చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తానికి నువ్వే శరణం స్వామి, దాన్ని నువ్వు ప్రక్షాళన చేయని శ్రీకృష్ణుడు
మనస్ఫూర్తిగా పశ్చాత్తాప గుణంతో కోరుకుంటే దీని మొత్తం ఆయన అతని ఇమ్మోర్టాలిటీలో అతను చేర్చుకుంటానని చెప్పామాట. అండ్ లాస్ట్కి మహాభారతం సారాంశం ఏంటి అంటే అర్జునుడికి చెప్పింది, అది నువ్వు ఖచ్చితంగా ఫైట్ చేయాలి, అది మంచికి చెడుకి జరుగుతున్న సంఘర్షణ, దాంట్లో ధర్మం అనేది ఎప్పుడు నిలబడాలి అనే ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తారు. కురుక్షేత్ర మహాసంగ్రామం జరిగిన దాన్ని బట్టి మంచికి చెడు, మంచి గెలవాలి కాబట్టి నీవు యుద్ధం చేయాలి, ధర్మం గెలవాలి, ధర్మం నిలబడితేనే సమాజం అన్నది ఒకటి ఫాలో అవుతుంది, ఆ ఫాలో అయ్యి ధర్మం గెలిస్తేనే ధర్మం వైపు వెళ్తుంది. ఇప్పుడు చెడు గెలిస్తే సమాజం కూడా చెడు వైపు వెళ్తుంది. సో సమాజం అన్నది ధర్మం మీద ఆధారపడింది, ధర్మమే ఖచ్చితంగా నిలవాలని చెప్తారు. అండ్ నా టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మర్చిపోకండి, కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేస్తే నేను వీడియోస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. కమెంట్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.